పరిశుద్ధుడ మహాశక్తిమంతుడ జీవుల జీవాధిపతి ఘనమైన శ్రేష్టమైన నామానికి ప్రభు లెక్కలేని కోట్ల కొద్దిగా స్థుతిస్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మీ సహాయం మేము అడుగుతున్నాం. మేము బలహీనలను మొట్టి వరకు మట్టి వరకు ప్రభు బలవంతుడమైన మీ ఆత్మ సహాయంతో మాలో అందరితో మీరు మాట్లాడమని మీ ఆత్మ సహాయం చేత మనం బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించబడుతున్నాను తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడికి లెక్కలేని కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మన సంఘ వ్యవస్థాపకులు వై విజయ్ కుమార్ గారికి, సంఘ నిర్వాహకులు నాగేశ్వరరావు గారికి, అలాగే సంఘ కాపరి గారికి నాకు హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీకు కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పే మాట యేసు ప్రభు శిలువలో కలిగిన 4వ మాటగా మనం చూసుకుంటాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఎలి రామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవ నన్నెందుకు చేయిస్తుందని అర్థము. అయితే యేసు ప్రభు వారు ఇంచుమించు ఏ సమయంలోనంటే 3 గంటల సమయంలో ఆయన ఏలి రామా సబక్తాని బిగ్గరగా కేకవేశారు. ఏలి అనే మాట అది హెబ్రూ అరామిక్ భాషలో రాయబడిన పదము ఆ మాట. అయితే అది ఇంగ్లీష్ బైబిల్లో ట్రాన్స్లేషన్ తెలుగులో కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఆ మాటకు నా దేవ ఎందుకు నా చెయ్యి విడిచితివని అర్థమిచ్చు పదము. అసలు యేసు ప్రభు ఎందుకు ఏలి రామ సబక్తాని అంటే ఆ మాటకు నా దేవ ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావని యేసు ప్రభు వారు ఎందుకు ఆ మాట పలుకుతున్నట్లు అంటే ఒక ప్రశ్నగా ఆయన వేదనతో ఆ మాట ఎందుకు పలికారు అనే దానికి మనం ఆలోచించాల్సిన విషయం ఇది. నాకైతే 7 మాటలలో ఈ మాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. నాకు మాత్రము వేరే వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ ఈ యొక్క మాట నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఎందుకంటే కుమారుడు తండ్రితో వేదనగా మాట్లాడుతున్న ఈ మాటగా అనిపించింది. ఒక ప్రశ్నగా ఆయన అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది వేదనతో. ఎందుకు నా చెయ్యి మీరు నా దేవ విడిచిపెట్టారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు అనమాట. అయితే తండ్రి కుమారుని ఎందుకు విడిచిపెట్టారు, మరి కుమారుని తండ్రి చేవిడ్చడంలో ఆయన ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. అసలు యేసు ప్రభు వారు చెయ్యి తండ్రి ఎందుకు విడిచిపెట్టారు అనేది. అయితే యేసు ప్రభు వారికి తెలియదా? ఆయన సమస్యలు తెలిసిన సర్వలోకాధిపతి కదా, మరి ఆయనకు అన్నీ తెలుసు. యేసు ప్రభు ముందు భవిష్యత్తు అన్నీ తెలుసు. మరి తండ్రి ఏ విధంగా చేవిడిచిపెడతాడు ముందుగానే అని యేసు ప్రభు వారికి తెలియదా అంటే తెలుసు, ఆయనకు తెలుసు. మరి తెలిసి కూడా ఆయన ఎందుకు ఈ విధంగా వేదనతో మాట పలుకుతున్నారు? నా దేవ నన్ను ఎందుకు చేవిడ్చావు అన్నట్లుగా ఆయనను ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రశ్నలో దేవుడు ఒక ఆంతర్యం ఏముందంటే కుమారుని విడిచిపెట్టడంలో ఆయన ఉద్దేశం ఏంటి అనేది మనము గ్రహించాలి. కుమారునికి ఎప్పుడు తండ్రి అని పిలిచే యేసు ప్రభు వారు నా దేవ అని ఎందుకు పిలుస్తున్నారు కదా? ఎప్పుడు తండ్రి నాతో ఉన్నాడు, తండ్రి నేను చేస్తున్న ప్రతి కార్యము నేను కాదు, నా తండ్రి ద్వారా నేను చేస్తున్నాను అని పలికిన యేసు ప్రభు వారు తండ్రి అని సంబోధించే యేసు ప్రభు వారు ఎందుకు ఈ విషయంలో నా దేవ అని అంటున్నారు అంటే కుమారునికి తండ్రికి మధ్య ఎడబాటు. అంటే ఆ ఎడబాటు ఏ విధంగా ఉందంటే దేవుడు అనే పదము ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి పదము. ఆ పదానికి ప్రపంచంలో దేన్ని కూడా మనము దేవుడు అనే పదంతో సరిపోల్చలేమన్నమాట. అలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడే దేవుడు. మరి ఆ స్థాయిలో ఉన్నప్పుడు మరి దేవుడు చేవిడ్చుట అనేది చాలా లోతైన అనుభవాన్ని తెలియజేస్తుంది. దేవుడు చేవిడ్చుట అనేది ఏ విధంగా లోతైన అనుభవాన్ని తెలియజేస్తుందంటే దేవునికి కుమారునికి అంటే మానవుడికి దేవుడికి మధ్య
ఎడబాటు అది ఏ విధంగా అంటే ఒక అగాధం లాగా ఉందన్నమాట. మానవునికి దేవునికి మధ్య ఎడబాటు ఒక అగాధం అనమాట. ఆ అగాధం ఏ విధంగా ఉందంటే పూడ్చలేనిదిగా ఉన్నది, చాలా లోతైనది అనమాట. దాన్ని వర్ణించడానికి వివరించడానికి అది సాధ్యపడనిదిగా ఉన్నదన్నమాట. ఆ విధంగా యేసు ప్రభు వారు తండ్రితో ఎడబాటును ఆయన తట్టుకోలేకపోతున్నారన్నమాట. ఎందుకు తండ్రి చేవిడిచిపెట్టారంటే కుమారుడైన పాపంగా మారిపోయారు. పరిశుద్ధుడైన దేవుడు పాపిని క్షమిస్తారేమో కానీ పాపాన్ని పట్టుకొని ఆయన ఉండలేదు. కాబట్టి మరి తండ్రి అయిన దేవుడు కుమారుడు చేవిడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం ఈ విషయంలో. యేసు ప్రభు మరి బాప్తిసం తీసుకొని నీళ్ళలో నుండి వచ్చినప్పుడు ఆకాశం తెరవబడింది కదా. ఒక గొప్ప స్వరం ఆకాశం నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పిన తండ్రి ఎందుకు కుమారుడిని చేవిడిచిపెట్టారు అన్నట్టుగా యేసుప్రభు ఇక్కడ పలుకుతున్నారు. మరి యేసుప్రభు అంటే ఇష్టం లేదా? తండ్రికి ఇష్టము. ఆయన ఈయన ఒకటేగా అంటే ఒక్కటిగా కలిసిపోయినట్లుగా, నాలో నా తండ్రి నేను నా తండ్రిలో ఏకమై ఉన్నాము అన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఏకమైన ఆయన తన కుమార్తె ఎడబాటుకు కారణం ఏంటి అంటే మానవుని పాపము కదా. 33.5 సంవత్సరములు యేసుప్రభు లోకంలో జీవించినట్లు తన జీవితకాలం అంతా కూడా దేవుడు తనతో ఉన్నాడు. కాకపోతే యేసుప్రభు పరిచర్య చేసిన సమయం ఎంత అంటే 3.5 సంవత్సరాలు మాత్రమే. తండ్రి తనతో ఉండి మరి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మరి సూచక్రియలు, మహత్కార్యాలు అనేకము చేసినప్పుడు మరి యేసుప్రభు వారు ఏమంటున్నారంటే నేను కాదు, నన్ను పంపిన వారి చిత్తమే నేను నెరవేరుస్తున్నాను అన్నట్లుగా దేవుని తండ్రిని మహిమపరిచినట్లు మనం చూస్తాము. అయితే ఈ విషయంలో ఎందుకు ప్రభు చేయించావు తండ్రి అన్నట్టుగా అడుగుతున్నారంటే యేసు ప్రభు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన 100% మనిషి, 100% దేవుడు. అయితే ఆ విధంగా మరి 100% మనిషి, 100% దేవుడు అయినప్పటికీ మరి ఆయన మహిమను విడిచి భూలోకానికైనా వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మహిమను విడిచి మానవ శరీరాన్ని ధరించుకొని మరి ఆయన మానవ దేహాన్ని ధరించుకొని ఒక బలహీనమైన వ్యక్తిగా, దీనుడిగా, దరిద్రుడిగా ఎవరి కోసము మన కోసం ఆయన మారిపోయారు కదా. ఒక దీనుడుగా, ఒక దరిద్రుడుగా, అసలు నిస్సహాయిగా ఆయన మిగిలిపోయారు. నా దేవా నా దేవాన్ని పిలుచుటలో ఆయన నిస్సహాయతను మనకు తెలియజేస్తుంది కదా. ఒకవేళ దేవుడై ఉండి ఆయన అనుకుంటే అక్కడి నుంచి దిగి రావచ్చు, కానీ ఆయన శక్తి, ఆయన మహిమను ఆయన అక్కడ వినియోగించలేదు. ఒక సాధారణమైన మనిషిగా దేవుడిని ఆయన మొరపెడుతున్నట్టుగా, వేదనతో ప్రశ్నిస్తున్నట్టుగా, తండ్రి అంటే ఎడబాటుతో మాట్లాడిన మాట అన్నమాట. తండ్రి అన్న మాట యేసుప్రభు వారు ఎప్పుడు తండ్రి తండ్రి అని పిలిచి ఆయన దేవ అనే మాట దేవుడికి తన కుమారుడికి మధ్యలో ఎడబాటును తెలియజేస్తుంది కదా. ఆ ఎడబాటు ఏ విధంగా వచ్చిందంటే భూమి మీద ఆదాము అవ్వలు పాపం చేసి దేవునికి దూరమై మరి వారి మధ్య ఉన్న ఎడబాటు అది పాతాళం అంత లోతుగా మారిపోయినప్పుడు మరి దేవుడు ప్రతి సాయంత్రం పూట వారితో ఒక గొప్ప సంబంధము, ప్రేమ, సాహసం ఆదాము అవ్వలతో దేవుడు కలిగి ఉండేవాడు కదా. మరి అప్పుడు వాళ్ళు తన సాహసాన్ని, తన ప్రేమను కోల్పోయి, ఆ నిత్యత్వాన్ని, ఆ యొక్క మహిమను కోల్పోయేవారు శపించబడ్డారు. ఆ శాపమే క్రీస్తు పైన మోపబడ్డది. మరి వారి మధ్యలో ఉన్న శిక్ష, పాపం అనే శిక్షకు కారణం క్రీస్తు భరించవలసి వచ్చింది. ఎందుకంటే దేవుడు మరణ శాసనం రాశాడు కాబట్టి, మరణ శాసనం రాసిన వాడు మరణిస్తే తప్ప ఆ మరణ శాసనం చెల్లదు. కాబట్టి ఏ మానవుడి బలి ద్వారా దేవుడికి సమాధానం కలగదు. కాబట్టి ఒకసారి దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు, ఒకగానొక నీ ప్రియ కుమారుని నా కొరకు బలిస్తామన్నప్పుడు మరి అప్పుడు ఏమంటాడు, ఇస్సాకు గారిని బలించడానికి అబ్రహాం గారు లోబడతారనమాట. అయితే ఇష్టపూర్వకంగా లోబడ్డారా అంటే ఇష్టపూర్వకంగా దేవుని ప్రేమించినప్పటికీ తన కుమారుని కోల్పోయే విషయంలో ఆయన చాలా బాధపడ్డారు కదా. చాలా బాధపడైన కన్నీరు కాచుకొని ప్రార్థించుకున్నారు, ప్రభు నీ చిత్తమే జరగాలి, మరి నా కుమారుని నేను బలిగా ఇస్తానన్నప్పుడు దేవుడు హోరేబు కొండ మీద నీ కుమారుని బలిగా అర్పించమని దేవుడు పలికినప్పుడు మరి సరి అని తన కుమారుని సిద్ధపరచుకొని తన కుమారుడు అడుగుతాడనమాట, తండ్రి మరి బలి ఏది మనం తీసుకెళ్ళడానికి గొర్రెపిల్ల లేదంటే గొర్రెపిల్ల దేవుడే చూసుకుంటాడని తనని తీసుకెళ్ళి ఆ హోరేబు కొండ మీద దేవుడు చెప్పిన ఒక పర్వతం మీద ఆయనను బలిగా అర్పించడానికి అబ్రహాం కూర్చున్నప్పుడు మరి దేవుడు నరబలిని కోరేవాడా కాదు.
అసలు ఎప్పుడైనా బైబిల్లో మనం ఎక్కడ చూసినా కూడా ప్రభువు మనుషుల బలిని ఆయన కోరలేదన్నమాట. అయితే మరి దేవుడు ఎందుకు ఆ విషయంలో అంటే దేవుడు ఆయనను పరీక్షించినట్లుగా మనం చూస్తాము. అయితే వద్దు, నీ కుమారుని మీద చేయవద్దు, అక్కడ పొట్టేలుంది దాన్ని బలిగా అర్పించినప్పుడు అది ఏ విధంగా అంటే క్రీస్తుకు పోలికగా వాళ్ళు ఆ విధంగా దేవుడు అక్కడ చేసినట్లుగా మనం చూస్తాం. క్రీస్తుకు బదులుగా అది గొర్రెపిల్ల అక్కడ అర్పించబడ్డట్టుగా. మరి దేవుడు నరబలి కోరేవాడు కాడు కాబట్టి మరి ఎందుకు తన ప్రియ కుమారుని మరి బలిగా అర్పించడానికి ఆయన ఇష్టపడ్డాడంటే ఆయన దేవాది దేవుడు అయి ఉండి తానే మానవ దేహాన్ని ధరించుకొని వచ్చి సంపూర్ణ మానవుడిగా ఆయన ఈ లోకంలో బలి అయిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అయితే మత్తయి సువార్త 26:37 వచనంలో మనం చూసినట్లయితే వాక్యం చదువుతున్నాం. ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళి అక్కడ శిష్యులతో కలిసి ప్రార్థించినట్లుగా చూస్తాం అన్నమాట. అక్కడ మరి ఇక్కడ నేను 37 వచనం నుంచి ఆయన దుఃఖపడటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టను. ఎవరైనా చదివి చాలు. దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును. ఎందుకు యేసు ప్రభువు దుఃఖపడ్డారు? చింతకు కారణంగా మారిపోయాడు. ఎందుకైనా దుఃఖపడవలసి వచ్చింది అని మనం ఆలోచించినట్లయితే మరి ఆయన శ్రమలకు భయపడి చింతించారా? ఆయన కొడతారు, నన్ను హింసిస్తారు, నన్ను గాయపరుస్తారు, నన్ను చంపేస్తారు, మరి బాధలని నేను ఎట్లా తట్టుకోవాలని ఆయన బాధపడ్డా, వేదన పడ్డా? ఆ విధంగా కాదండి. మరి ఎందుకు ఆయన అంతగా దుఃఖపడ్డారు, ఎందుకు అంతగా చింతకు కారణంగా మారిపోయాడంటే మనం చూసినట్లయితే అనేక సార్లు మరి దేవుడు యేసు ప్రభు వారు తన శిష్యులతో ఉన్న సంవత్సరములలో మరి ఆయన వెంట ఉన్న శిష్యులతో చెప్తుండేవారు ఏమనంటే గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి, మరి ఆయనను సిల్వ వేస్తారు, చంపుతారు, ఆయనను హింసిస్తారు అని అన్ని విషయాలు వాళ్ళతో పంచుకుంటాడు ప్రతిరోజు. కొన్ని విషయాలు ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళక ముందు కూడా గొర్రెల కాపరిని పట్టుకుంటారు, గొర్రెల కాపరిని కొడతారు, హింసిస్తారు, ఆయన గాయపరుస్తారు, సిల్వ వేసి పాపులైన మనుషుల చేతికైనా అప్పగింపబడతారు అన్నట్టుగా శిష్యులకు అనేక సార్లు ఆయన బోధించిన ఆయనకే తెలియదా? తెలుసు కదా. మరి ఆయన ఆ విధంగా భయపడుతున్నారా అంటే దానికోసం కాదని మనం గ్రహించాలి. ఎందుకు అంతగా వేదన పడైనా ఇంకా కిందికి కొంచెం చదివి సాయం చేస్తారు. ఆయన వేదన పడి ప్రార్థించారు. నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుపుగా ఉండడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి ఆయన ఎందుకు వేదన పడి ఆయన ప్రార్థిస్తుంటే మరణం అప్పుడంతా ఆయన ప్రాణం దుఃఖంలో మునిగిపోయిందంట. అసలు మరణించడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు కదా, మరి మరణం అప్పుడంతా ఆయన ప్రాణం దుఃఖంలో ఎందుకు మునిగింది? ఆయన మరణానికి భయపడలేదండి. ఎందుకంటే ఆయన ఎందుకు భయపడ్డాడంటే దేవునితో ఎడబాటు ఆయనని మరణానికి తీసుకెళ్ళినంత వేదన ఆయన అనుభవిస్తున్నారు అనమాట. ఈ దెబ్బలు కొడతారు, హింసిస్తారు, గాయపరుస్తారు, చంపుతారు, ఈ విషయంలో యేసు ప్రభు వారు ఎప్పుడు భయపడలేదు, బాధపడలేదు. అలా ఎందుకు ఆయన పక్కనున్న శిష్యులు ఆయనకు నమ్మక ద్రోహం చేశారు. పేతురు గారు నేను నీతో ఉంటాను ప్రభు అని 3 సార్లు అబద్ధం చెప్పి ఆయన కూడా తప్పిపోయినట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా యూదా ఆయనకు నమ్మక ద్రోహం చేసి ఆయనను అప్పగించినట్టు మనం చూస్తున్నాము. మరి అనేక సార్లు ఆయనను ఇబ్బంది పెట్టారు, అనేక మంది ఆయనను శాస్త్రులు పరిసరులు ఆయనను గాయపరిచారు. నువ్వు దయ్యంలో పట్టిన వాడివి, నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి వాడివి అని కూడా ఆయన ఎన్నో మాటలు అన్నప్పుడు కూడా యేసులో బాధపడలేదండి. అంటే ఎందుకు ఆయన బాధపడ్డారంటే తండ్రి అయిన దేవునికి నేను దూరమైపోతున్నాను అన్న వేదన ఆయనను మరణమగునంతగా ఆయనను వేదన పరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇంకో కొంచెం సాధ్యం. అప్పుడు యేసు కొంత దూరం వెళ్ళి ఆగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవడము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. అయితే ఆయన ఒక గిన్నెలోనేది త్రాగవలసి ఉన్నది. ఆ గిన్నెలోనేది ఏంటంటే ఈ లోక పాపాలన్నీ ఆ గిన్నెలో పోయబడ్డాయి అన్నమాట. మానవుని పాపములన్నీ
ఆ గిన్నెలో పోయబడ్డాయి. కాబట్టి ఆ గిన్నెలోనిది గిన్నె అనగా ఏంటంటే దేవుని చిత్తంతో పోల్చబడింది. గిన్నె అంటే మనం వాడుకునే గిన్నె లాంటిది కాదు, ఒక గిన్నెగా చెప్పబడింది పోలికగా. అది ఏంటంటే దేవుని చిత్తానికి పోల్చబడింది. యేసు ప్రభు దేవుని చిత్తం చేయుట తండ్రి ఉద్దేశమైనది కాబట్టి అది గిన్నెగా చెప్పబడ్డది. మరి తండ్రి కుమారునికి ఒక గిన్నెలోని త్రాగడానికి ఆజ్ఞాపించారు. మరి అప్పుడు యేసు ప్రభు వారి గెత్సెమనే తోటలో ఆయన రక్తం కారునంతగా వేదన పడుతున్నారు, మరణమగునంతగా ఆయన ప్రార్థిస్తుండగా ఆయన చెమట రక్తపు కింది వలె నేల పడిందని మన వాక్యంలో చూస్తాం. మరి నిజంగా ఎవరైనా అంత భయంకరమైన వేదనతో ఎప్పుడైనా తండ్రి కోసం ప్రాధాయపడ్డారో లేదో కానీ యేసు ప్రభు వారు మాత్రము ఆయన ఎడబాటును తట్టుకోలేక ఆయన ఊహించుకోలేకపోతున్నారు. ప్రభువు తండ్రి నా చేయి విడిచిపెడితే నేను తట్టుకోలేను, నేను భరించలేను, నా ప్రాణము పోయినంతగా అన్నంత భయంకరమైన వేదన నేను అనుభవిస్తూ మరి అని అంటున్నారు, నీ చిత్తమైతే ఈ గిన్నెలో త్రాగుటకు నాకు అవకాశం ఉంది. ఒకవేళ నీ చిత్తం అంటే నాకు ఇష్టం అంటే నీ చిత్తమే జరగని, నాకైతే ఇది ఒకవేళ తొలగించమని నేను కోరుకుంటున్నా అని తండ్రిని ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టు చూస్తున్నాము. ప్రతి దగ్గర ఆయన తండ్రి కుమారుని మొర ఆలకించి ప్రతి కార్యం చేసినప్పుడు తండ్రి నా మొర విన్నాడు, ఈ కార్యం చేస్తాడు, తండ్రి వల్లనే నేను ఈ కార్యం చేస్తున్నాను, నా ప్రార్థన విన్నాడు అని చెప్పిన కుమారుడు ఈసారి మాత్రము కుమారుని మనవి తండ్రి ఆలకించలేదు అనమాట. ఆ గిన్నెలోని తాగడమే తండ్రి ఒక ఉద్దేశమై ఉన్నది. మరి పాపంతో నిండి ఉన్న గిన్నెలోని త్రాగితే తండ్రితో తను ఎడబాటును తట్టుకోలేక మరి ఆ గిన్నెలోని త్రాగడానికి ప్రభు నిశ్చితమని ఆయనకు సమర్పించుకున్నాడు అనమాట. యేసు ప్రభు మరి ఇక గిన్నెలో త్రాగినప్పుడు ఆయన శివ మరణానికి అప్పగించే గడియ దగ్గరగా ఉన్నది. మరి ఆ సమయంలో యేసు ప్రభు మరి ఆయనను కొట్టారు, హింసించారు కదా. శాస్త్రులు పరిస్థితులు అందరూ ఆయన మీద నిందలు వేసి ఇలాంటివి చేసిండు, అలాంటివి చేసిండు, తండ్రికి విరోధంగా మాట్లాడిండు, ఇవన్నీ అబద్ధంతో చెప్పిండే మాటలన్నీ అన్నీ ఆయన మీద నిందలు, అవమానాలు అన్నీ ఆయన ద్రోహము, ఆయన మీద ఏమేమో వేస్తారు. అన్నీ వేసేసి పిలాతు దగ్గర నిలబెట్టేసి ఆయన మీద అన్ని అబద్ధాలు చెప్పినప్పుడు యేసుప్రభు ఏమైనా మాట్లాడతాడా? నేను చేయలేదు అని ఏమైనా అంటారా? అన్నారు కదా. అన్నీ మౌనంగా భరిస్తాడు, అన్నీ సహిస్తాడు. ఎందుకంటే తండ్రి చిత్తం నెరవేర్చుకుని ఆయన ఉద్దేశమైనది ఆయన మరణానికి అప్పగింపబడవలసి ఉన్నది కాబట్టి ఆయన అన్నీ కూడా మౌనంతో సహించాడు, భరించాడు. ఆయన తిట్టారు, కొట్టారు, మరి పిడిగుద్దులు గుద్దారు, మరి ఆయనను గడ్డ పట్టుకొని లాగారు, మరి ఆయనను ఉంచారు, మొహం పైన ఉమ్మేశారు, ఆయన కొట్టారు. ఎవరు కొట్టారో చెప్పు అంటున్నారు. అంత భయంకరంగా ఆయన హింసించి ఆయన గాయపరిచి మరి ఆయన మీద ద్రోహంగా నిందలని మోపి అబద్ధ సాక్ష్యాలని చెప్పేసి అన్ని చేసినప్పుడు కూడా యేసు ప్రభు వారు ఎంతగానో సహించి భరించారు. ఇవన్నీ ఆయనకు ఒక బాధలాగా అనిపించలేదు, ఇవన్నీ ఒక శ్రమలాగా ఆయనకు అనిపించలేదు. కానీ ఆయనకు ఒక బాధ వేదన ఏంటంటే తండ్రితో నేను ఎడబాసిపోతాను అన్న వేదన ఆయనను మరణము కన్నా భయంకరంగా ఆయనను వేధిస్తుంది. ఆయన మరణించే స్థితి వచ్చే దానికన్నా తండ్రితో ఎడబాటు అనేది ఆయనకు చాలా వేదనకు గురి చేస్తున్నారు అన్నమాట. ఆయన తట్టుకోలేక భరించలేక ఆయన వేదన పడుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే యెషయా 53:7 చదవకండి. నేను బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మూలంగా ఉన్నట్లు ఆయన సమస్తాన్ని సహించాడు, సమస్తాన్ని భరించాడు. మరి దావీదు ద్వారా ప్రవచించిన ప్రవచనం క్రీస్తులని నెరవేరింది. 22వ కీర్తన 1వ వచనంలో అక్కడ కూడా నా దేవా ఎందుకు నా చేయి విడిచిపెట్టి అనే వాక్యము ఉంటుంది. అయితే దేవునితో ఎడబాటు అంటే చాలా భయంకరమైనదండి. మనము చాలాసార్లు మనం అనుకుంటాము మనకు ఏది లేకపోయినా లోకంలో బ్రతకగలమేమో, కానీ ఆస్తి లేకపోయినా, అంతస్తు లేకపోయినా, అందం లేకపోయినా, చదువు లేకపోయినా, మనకి ఎన్ని లేకపోయినా మనం ఉండగలుగుతాం, ఎవరి తోడు లేకపోయినా మనం ఉండగలుగుతామేమో. కానీ దేవుడు అనే తోడు ఆయన ఎడబాల్సిండు అనే విషయాన్ని మనం తట్టుకొని బ్రతకాలంటే అది భూమి మీద మనకు సాధ్యమయ్యే విషయం కాదండి. చాలా కష్టమైన వేదనకరమైనటువంటి విషయం అది. అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, ఆయనతో నాకు ఆయన అనే విధంగా ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, ఆత్మీయులైనా క్రైస్తవులైనా, మరి యేసు ప్రభుతో ఉన్న సంబంధం మనం కూడా దేవునితో కలిగి ఉన్నట్లయితే మరి తండ్రి యొక్క ఎడబాటుని లోక విషయాలలో తండ్రిని మనం కొన్నిసార్లు దూరం చేసుకునే వారిగా ఉంటామేమో. మరి కొన్ని పరిస్థితులలో
కొన్ని వస్తువులను బట్టి, కొందరు మనుషులను బట్టి, కొందరు డబ్బును బట్టి మనం దేవుడికి దూరమే వారుగా ఉంటామేమో. వాటిని బట్టి దేవుని దూరం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అయితే యేసు ప్రభు వారికి ఇవన్నీ ఒక లెక్క కాదు. మరి ఇవన్నిటిని కూడా ఆయన లక్ష్య పెట్టట్లేడు. కాబట్టి మానవులు దేవునితో ఎడబాటు ఏ విధంగా అంటే పాపానికి శిక్షగా మారిపోయిందండి. మరి పాపము ఎవరిపైన మోపబడ్డది? యేసు ప్రభు వారిపైన. ఆయన దేహంలో ఆ పాపములన్నీ మోపబడ్డాయి. అవన్నీ ఏంటంటే మనం చేసిన శిక్ష, మనం చేసిన పాపములు, అంటే తండ్రి యొక్క ఉగ్రత, కోపము, మన మీదకి రావాల్సిన ఉగ్రతను, ఆ దరిద్రము, ఆ రోగము, ఆ బాధ, వేదన, వ్యాధి, రోగము, ఇంకా ఏమంటారు ఉగ్రత, దేవుని యొక్క శిక్ష, పాపము, ఇవన్నీ మన మీదకి, మరణము, భయము, దాసత్వము, ఇవన్నీ మన మీదకి రావాల్సిన శిక్షలన్నీ ఎవరి మీదకి వెళ్ళిపోయాయి? సిల్వలో యేసు ప్రభు వారి మీదకి వెళ్ళిపోయాయి. మరి ఆయన అంత భయంకరమైన వేదనతో కేకలు వేస్తుంటున్నాడు, నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి. అంత భయంకరమైన వేదన ఆయన కలిగినందుకే అంత భయంకరంగా. ఈ ఏడు వచనాలు ఆయన మాట్లాడినప్పుడు 7 మాటలలో ఎక్కడ కూడా అంత భయంకరంగా అరిచినట్లు మనం చూడమండి. ఈ 4వ మాటలో యేసు ప్రభు చాలా వేదనతో అరిచినట్లుగా మనం చూస్తాము. తండ్రి తండ్రి నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి. అంటే ఎంతో భయంకరమైన వేదన అనమాట. అది పాతాళం అంత లోతుగా, అంటే దేవునికి మనిషికి మధ్య ఎడబాటు ఒక లోతైన లోయ లాంటిది. అయితే యేసు ప్రభు వారు ఏం చేస్తారు తెలుసా? దేవునికి మానవునికి ఎడబాటు లోతైన ఒక ఆఘాతం లాంటిది కాబట్టి ఆయన నిచ్చెనగా తన శరీరాన్ని అలా పరిచి మనము దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక దారిగా ఆయన మారారనమాట కదా. మనము ఎవరి ద్వారా పరలోక రాజ్యానికి వెళ్తామంటే యేసు ప్రభు ద్వారానే తండ్రిని. అయితే శిష్యులు అడుగుతారు, మేము తండ్రిని చూడాలనుకుంటున్నాము, తండ్రిని మాకు చూపించండి అంటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అంటాడు కదా. ఆ విధంగా మాట్లాడతారనమాట. మరి యేసు ప్రభు వారు 6 గంటలు శిలువ పైన వేలాడినట్లు మనం చూస్తాము. 3 గంటల సమయంలో ఆయన చనిపోయారు. ఆయన శిలువ మీద వేలాడుతూ ఆ మరణ గడియను ఆహ్వానించుటకు ఈ ప్రకృతి కూడా విలపించిందండి. చాలా భయంకరమైనది. ప్రకృతి కూడా ఏడ్చేసిందంట. యేసు ప్రభు వారు మరణ వేదన ఆ గోస చూడలేక సూర్యుడు ప్రకాశించడం మానేస్తాడంట, భూకంపం కలిగిందంట. ఇంచుమించు 3 గంటల సమయంలో ఆ దేశం మొదలుకొని మొత్తము ఆ ప్రాంతం అంతా చిమ్మ చీకటి కమ్మిపోయిందండి. అసలు సూర్యుడు ప్రకాశించడం మానేశాడు, భూకంపం కలిగింది, మరి దేశం అంతటా చీకటి. అసలు ఇంత భయంకరమైన పరిస్థితులు, ప్రకృతి అంతా విపరీతంగా అంటే స్పందిస్తున్నాయి. తండ్రి అయిన దేవుడు కుమారుడు చెయ్యి విడబాసినప్పుడు మరి ఇంత భయంకరమైన వేదనకైనా గురై మరణం ఆయన అనుభవిస్తున్న శిక్షను ఈ ప్రకృతి కూడా విలపిస్తుంది. అంత భయంకరమైన స్థితిలో యేసు ప్రభు చనిపోయినట్లు మనం చూస్తాము. అయితే ఇవి ఏవేలు గ్రంథంలో 2:31, ఆమోసు 9:10లో 8, 9, 10 నుంచి ప్రవచనాలు క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. ఇవన్నీ చదివే అవసరం లేదు, టైం లేదు. అయితే దేవుని కోపం, ఉగ్రత, శాపం మన మీదకి రావాల్సిన ప్రతిదీ యేసు ప్రభు మీద తండ్రి మోపినట్లు మనం చూస్తాము. అయితే తండ్రి విలపిస్తున్నట్లుగా యెషయా 13:9, 11లో ఉందండి. తండ్రి కూడా బాధపడుతున్నట్లుగా, కుమారుని ఎడబాసినందుకు తండ్రి కూడా వేదన పడుతున్నట్లుగా. నిజంగా ఇష్టపూర్వకంగా తండ్రి అర్పించారంటే లేదు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందవాలనని ఆయనను దేవుడు మనకు అనుగ్రహించారు. ఒక గిఫ్ట్గా యేసు ప్రభును మనకు అనుగ్రహించారు కదా. యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ, విమోచన. మరి అందుకే తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు, కుమారుడు మనల్ని ప్రేమిస్తున్నారు. తండ్రి కుమారుడిని శిక్షించడం ఆయన ఉద్దేశం కాదు, కానీ మనల్ని ప్రేమించినందుకు తన కుమారుడిని శిక్షించవలసి వచ్చింది. కుమారుడు మరి మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మరణించవలసి వచ్చింది. ప్రపంచం అంతా పాపంతో నిండిపోయింది. మరి దానికి న్యాయం చేయడానికి ఎవరు ఊరుకోవాలి? దేవుడే కదా. ప్రపంచానికి న్యాయం చేసేటోడు ఎవరు? దేవుడే. మరి ఎందుకంటే సర్వ సృష్టిని కలుగజేసిన సృష్టికర్త ఆయన కాబట్టి మరి తండ్రి అయిన దేవుడు తన ప్రియసుతుని చేయించినట్లుగా చూస్తున్నాము. పాపాన్ని దేవుడు సమీపించలేడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి తన కుమారుడైనను తన చేయి విడిచిపెట్టవలసి వచ్చింది. ఎందుకంటే కొంత సమయం మాత్రమే తండ్రి కుమారుని ఎడబాసినట్లు మనం చూస్తున్నాం. కొంత సమయం మాత్రమే. ఆ కొంత సమయం కూడా యేసు ప్రభు తట్టుకోలేకపోయారు తండ్రితో ఎడబడ్డను. ఎందుకంటే నిత్యత్వంలో ఎప్పుడు తండ్రితో కలిసి ఉన్న ఆయన
మరి భూమికి వచ్చినప్పుడు ఆయన జీవితకాలంలో తండ్రి తనతో ఉన్నాడన్నట్లుగా ఆయన ప్రతి క్షణము తండ్రి ఆయన ఒకటే ఉండాలని కోరుకున్న యేసు ప్రభు మరి కొన్ని క్షణాలు తండ్రి తనని చేయించుపెట్టడం అయినా తట్టుకోలేక మరణము కంటే కూడా భయంకరమైనది ఆయన భావించి అంత వేదన పడినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఆయన ఎందుకు తండ్రి ఆయన మనవి ఆలకించలేడంటే యెషయా 59:3 మీ పాపమును ఆయన ముఖం మీకు మరుగుపరచను కనుక ఆయన మీ మనవి ఆలకింపకున్నాడు. నిజంగా మనలో పాపం ఉంటే తండ్రి మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించాడు. మనలో పాపం ఉన్నట్లయితే తండ్రి మన మనవి వినడు. ఎందుకంటే పాపములు మనల్ని దేవునికి అడ్డుగా చేసేస్తాయి అన్నమాట. ఒక అడ్డుగోడలాగా దేవుడి ముఖంలో మనకు మరుగుపరుస్తాయి. అందుకని యేసు ప్రభు వారు పాపంగా మారిపోయారు కాబట్టి ఆయన మొరను తండ్రి ఆలకింపలేదన్నమాట. కొంత సమయం ఆయనను విడిచిపెట్టాడు. ఎందుకనగా మనం ఆయన యందు 2 కొరింథీ 5:21 వచనము చదువుతాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. ఎందుకు? మనల్ని నీతిమంతులుగా మార్చుటకే, మనల్ని పరిశుద్ధులుగా మార్చుటకే, మనల్ని రక్షించుటకే, మన కొరకు మనల్ని విమోచించుట కొరకే పాపం ఎరుగని యేసు ప్రభుని పాపంగా తండ్రి మార్చేశాడు. ఆయన ఒక పాపపు ముద్దగా మారిపోయాడు. లోక పాపములన్నీ క్రీస్తు దేహంలో ఆయన శరీరం మీద మోపబడ్డాయి కాబట్టి తండ్రి అయిన దేవుడు తన చేయిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాము. దేవుడు మానవాళి రక్షణ కొరకు తన ప్రియ కుమారుని చేవిడిచినట్లుగా మనం చూస్తున్నాము. కుమారుడు తండ్రికి ఏ విధంగా విధేయత కలిగి ఉన్నాడంటే తను శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. ఆఖరి సమయంలో కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన తండ్రికి విధేయుడై ఉన్నాడు, లోబడ్డాడు. చనిపోతున్నా కదా తండ్రి నన్ను చంపేశాడు కదా, శిక్షించాడు కదా, ఆయన మాట నేను ఎందుకు వినాలి అని అనుకోకుండా కుమారుడు శిలువ మరణం పొందునంతగా ఆయనకు విధేయత కలిగి మరణం వరకు కూడా ఆయనకు విధేయత కలిగి తగ్గించుకొని దీనుడై ఆయన బ్రతికినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు మన పాపముల కొరకే, మన అతిక్రమముల కొరకే, మన దోషముల కొరకే తండ్రి కుమారుని ఎడబాసినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు మనం జీవితంలో ఒకవేళ పాపం ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టుకున్నాం. ఎందుకంటే మనం తండ్రితో ఎడబాటును తట్టుకోలేము. లోకంలో ఎవరు మన తోడు లేకపోయినా మనం బ్రతకగలం, కానీ దేవుడు మన తోడు లేకపోతే మనము బ్రతకలేము. అయితే దేవుడు మనకు తోడు అంటే మన పక్షాన మన విరోధి ఎవడు అని వాక్యం ఉంది. అయితే దేవుడే మనకు తోడు లేకపోతే మన పక్షాన ఉండేది ఎవరు లేరు. మనం ఉంటారు. ఆ బాధను మనం వర్ణించలేము, తట్టుకోలేము. అంత భయంకరమైన వేదన. ఒకవేళ నువ్వు దేవుని విడిచి పాపం నీ జీవితంలో కలిగి ఉంటే ఆ నిత్య నరకానికి పాత్రుడవు. మరి యేసు ప్రభును నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడం కోసం ఆయన గాయపరచబడి, నొత్తబడి, కొట్టబడి, హింసించబడి నిన్ను విడిపించడం కొరకే, నిన్ను రక్షించడం కొరకే, ఆయన ప్రియ స్తుతినిగా నిన్ను అంగీకరించడం కొరకే, నిన్ను స్వస్థపరచడం కొరకే తన కుమారుని పొందినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మన జీవితాలు మనము దేవునికి నమ్మకంగా మనం ఆయన చేయి విడిచిపెట్టని వారిగా మనం ఎప్పుడు కూడా మనము ఆయనకు లోబడి ఉండవాలని దేవుడి మాటలు దీవించినగాక కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకున్నాను. ప్రభువా పరిశుద్ధుడా, ఇంతవరకు మీరు నాకు తోడైన మాట్లాడిన ప్రతి మాట ద్వారా మీరు బలపరచాలని నమ్ముతున్నాను. ప్రభువా, నిజంగా నీ ప్రియ స్తుతిని మా కొరకు సమస్తాన్ని అయా అర్పించారు, ధారపోసారు. మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి దీనుడై దరిద్రుడై మా కొరకు సర్వాన్ని నేను ధారపోసిన తండ్రిని కొందనాలు చెల్లిస్తూ ఏమిచ్చి మీరు నాడు మేము తీర్చుకోలేము. ప్రభా, నీతో ఎడబాటు మేము ఊహించుకోలేము, తట్టుకోలేము. అది పాతాళమంత లోతైనది. ఆ నరకము భయంకరమైన వేదనను మేము భరించలేము. నీ ప్రియ కుమారుని ద్వారా మమ్మల్ని సరిచేయుటకే, బలపరచుటకే, స్వస్థపరచుటకే, కట్టుటకే, నీ కుమారుడిగా మమ్మల్ని అంగీకరించుటకే నీ కుమారుని మా కొరకే బలిగా అర్పించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.